నమస్తే. వెల్కమ్ టు వీడియో న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కు సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విదేశీ పర్యటనకు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో విదేశాల్లో పర్యటిస్తున్న యువనేత. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఐటీ గురించి ఎక్కువగా మాట్లాడేవారన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9వ తేదీలో హైదరాబాద్లో తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ను దావోస్ సమిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నట్లుగా ముఖ్యమంత్రికి ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా, కెనడా పర్యటనకు బయలుదేరారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభించారు. 5 రోజుల పాటు సాగనున్న ఈ టూర్లో ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు. పర్యటనలో భాగంగా తొలి రోజు ఆయన అమెరికాలోని డల్లాస్లో జరిగే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఈ నెల 8, 9వ తేదీలో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణాన్ని, ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు. ఈ పర్యటనలో చివరి రోజైన 10వ తేదీన కెనడాలో టొరంటోలో ఆయన పర్యటిస్తారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఐటీ గురించి ఎక్కువగా మాట్లాడేవారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఆదాయం పెరుగుతుందని, భారీగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేవారని గుర్తు చేశారు. ఇప్పుడు చూస్తే ఆయన అనుకున్నది దాటిపోయాం. ఈ అభివృద్ధికి మొదటి కారణం చంద్రబాబు నాయుడు, రెండో కారణం దాన్ని కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు సొంతమని అన్నారు. గతంలో ఆయనతో రాజకీయంగా విభేదించానని, వ్యక్తిగతంగా కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టును పార్టీలకు అతీతంగా ఖండించానని గుర్తు చేశారు. 2 రాష్ట్రాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలన్నదే నా ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణకు నష్టం జరిగేలా ఎప్పటికీ చేయనని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తెలిపారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశానని, అది ముగిసిపోయిన అంశమని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఏపీ మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు. ఈరోజు గౌరవనీయులు సీనియర్ ముఖ్యమంత్రిగా, దేశంలో 4వసారి ముఖ్యమంత్రిగా 24 గంటలు కష్టపడి కొత్త రాష్ట్రమైన దీన్ని ఇతర రాష్ట్రాలతో పోటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దాదాపు 1.5 గంటల సేపు సుదీర్ఘంగా మేము ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించిన తర్వాత అన్ని విషయాలలో తెలుగు రాష్ట్రాలు, హైదరాబాదులో వారు ఏ విధంగా ఆ రోజు హైటెక్ సిటీ కట్టి అక్కడ రోడ్లు వేసి అక్కడనే రయేజా మైండ్ స్పేస్ ఎస్సీజెడ్ ఏర్పాటు చేసి శిల్పకళావేదిక, శిల్పారామం లాంటివి తీసుకొచ్చి ఒక దారి చూపి హైటెక్ సీఎంగా ఆ రోజు చూపిన దారిలో కంటిన్యూషన్గా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎక్కడ కూడా దాన్ని చేంజ్ చేయకుండా అదే ఔటర్ రింగ్ రోడ్డుని కంప్లీట్ చేయడం ఫాస్ట్గా, అక్కడనే ఒక జిఎంఆర్ సంస్థతోని ప్రపంచంలోనే ఒక మోడల్ ఫేమస్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టడం, ఆ తర్వాత అక్కడే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్, బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్లో తెలంగాణ 2వ స్థానంలో ఉంది హైదరాబాద్. దానికి నాంది పలికింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులు. నేను అప్పుడు అసెంబ్లీలో ఉండి విజన్ 2020 డాక్యుమెంట్ కానీ బిల్ క్లింటన్ తీసుకొచ్చి హైటెక్ సిటీ ఓపెన్ చేయించి ఇవన్నీ ఇట్లా పెరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్తే మేము నిజంగా కూడా నమ్మలే. నేను ఉన్నది ఓపెన్గా చెప్తున్నా. అరే రాష్ట్రం అంతా వర్షాలు లేవు, కరువు ఉన్నది, ఆదాయం లేదు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 వర్షాలు లేవు. ఆ కరువుతో గ్రామీణ ప్రాంతాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి.
అదే ఈయన మొత్తం కూడా హైటెక్ గురించి మాట్లాడుతున్నట్టే దీంతోనే రేపు ఉద్యోగాలు వస్తాయి, మన హైదరాబాద్ ఇన్కమ్ పెరుగుతుంది, మనం అంతా డెవలప్ చేసుకోవచ్చని వారి ఆలోచన చూస్తే వారు దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన అనుకునే దానికంటే ఎక్కువ దాటిపోయినాం. ఎందుకంటే దానికి మొదటి కారణం ఆయన అయితే, రెండో కారణం రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. మేము డివైడ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకుపోయినాం. అలాంటి ముఖ్యమంత్రి గారితో మా రైజింగ్ తెలంగాణ 2047 ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీలో దేశంలో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం విధంగా వేలాది మంది ఇన్వెస్టర్స్ పిలుచుకుంటూ ఇప్పటికే చాలామంది వాళ్ళు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇంకా వస్తూనే ఉన్నాయి మెయిల్స్, మేము కూడా అటెండ్ అవుతున్నామని మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్ని దేశం కాదు మాకు పోటీ అని చెప్పి ప్రపంచ స్థాయిలో కంపెనీస్ ఉన్నాయి అక్కడ. మీరు తప్పకుండా రావాలి. మీరు హైదరాబాద్లో ఫౌండర్ చేసిండ్రు, మీరు వచ్చి కూడా మీరు మీ స్టేట్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారు, డెవలప్ అవుతుంది. మీరు కేంద్రం సహకారంతో మీరు నిధులు తెచ్చుకుంటున్నారు. మాకు సమయం ఇవ్వాలని నేను పర్సనల్గా నాకున్న వ్యక్తిగతంగా 30 ఏళ్ళకెళ్ళి పరిచయం. అలాగే మా ముఖ్యమంత్రి గారి తరఫున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అక్కడ 2 సార్లు, ఇక్కడ 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాలు, ఆయన చేసే కార్యక్రమాలు రాజకీయ పరంగా విభేదించిన కొన్ని విషయాలలో ఇప్పుడే చెప్పాను. హైటెక్ సిటీ అంటే కొందరు విమర్శించిన నాలాంటి వాళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాలే. అప్పుడు బిల్ క్లింటన్ ప్రోగ్రాం ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ప్రతిపక్ష హోదా ఉంటేనే పోయాను కాదు. 6 ఉన్నోళ్ళం గవర్నమెంట్ నిలదీసి గవర్నమెంట్కి మళ్ళీ వచ్చిన వాళ్ళేగా మేము. ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటేనే అధికార పక్షం కూడా వాళ్ళు సలహాలు ఇవ్వాలి, తప్పు చేస్తే తప్పు పట్టాలి, మంచి సలహాలు ఇవ్వాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతిపక్ష పార్టీకి కూడా సలహా నేను పేపర్ ముఖంగానే సలహా ఇస్తున్నా కదా. ప్రతిపక్షం ఎంత అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడే ముఖ్యం. హోదా ఉన్నదా లేదా తర్వాత సంగతి. కావాలని కోరుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ లాగా పచ్చగా ఉండాలి, త్వరగా డెవలప్మెంట్ కావాలని నా ఆకాంక్ష. అసెంబ్లీ లేని ప్రతిపక్ష నాయకునికి యాడియాల కార్డు ఎవరికి ఇవ్వాలి, కార్డు ఎవరికి ఇవ్వాలి? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన కానుకలు దాచుకోవటం చిన్న చోరీనా అని వైకాపా అధినేత జగన్ ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలేపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళంటే అంత ఎగతాళ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గాను జగన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిట్టాడు. ఎవరిని తిట్టారు? సరే, చంద్రబాబు గారిని, టీడీపీ పార్టీని తిట్టడం ఆయన కామన్, దట్స్ ఓకే. మేము దాని గురించి పట్టించుకోవడం మానేసాం. మామూలు జనాలు కూడా ఇందాక చెప్పాను పట్టించుకోవడం మానేశారు. కానీ ఈసారి ఆయన తిట్టింది మామూలు వాళ్ళు కాదు, భక్తుల్ని తిట్టారు. ఏ భక్తుల్ని తిట్టారు? వెంకటేశ్వర స్వామి భక్తులను తిట్టారు, హిందూ భక్తులను తిట్టారు, హిందూ ఆచారాలను ఎగతాళి చేశారు, హిందూ ధార్మిక సంస్థకు చెందిన ప్రాక్టీసెస్ని, విధానాలను వ్యంగ్యంగా మాట్లాడినారు. ఆయనకు వచ్చిన భాషలో, ఆయనకి ఇష్టమైన భాషలో అతి వ్యంగ్యంగా, ఏంటి స్వామి ఇది, బలేవాడు స్వామి మీరు, ఈ టైప్లో రకరకాలుగా పదాలు ఉపయోగించి మిగతాన్ని ఆయన మాట్లాడింది పక్కన పెడితే నిన్న బాధ వేసింది, ఆవేదన వచ్చింది. ఈయన దగ్గర మేమెందుకు తిట్టించుకోవాలి బాబు అని భక్తులు బాధపడింది. ప్రజలు బాధపడింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి భక్తులను తిట్టాడు, హిందూ దేవుళ్ళని తిట్టాడు, హిందూ మతాన్ని అన్యాపదేశంగా అన్నాడు, హిందూ మత భక్తులు తిట్టాడు. నేనేదో ఇది కావాలను మతాల మధ్య చుచ్చుబట్ట ఇట్లాంటి ఉద్దేశం మాకు లేనే లేదు, మేము అట్లాంటి వాళ్ళం కావు, మా పార్టీ ఎప్పుడు అట్లాంటివి ప్రోత్సహించదు కూడా. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏ విధంగానైతే కొన్ని విధానాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా వస్తున్నాయో ఆ విధానాలను ఆయన వ్యంగ్యంగా మాట్లాడినాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎగతాళి చేశారు, ఇంకో రకంగా చెప్పాలంటే కించపరిచారు, చులకనగా చేశారు. ఎవడో ఒకడు రవికుమార్ అని దొంగతనం చేసిన దొంగ యాదవ అడ్డంగా పట్టుబడ్డారు, లైవ్లో పట్టుబడ్డారు, వీడియోలు కూడా ఉన్నాయి. పంచలో దాదాపు 112 $100 నోట్లను పట్టుకొని వచ్చేస్తున్నాడు. బయటకేమో $9 చూపించారు. ఇది లెక్క. ఎవరైనా ఏమంటాము, అవును తప్పే, వాడిని జైలుకి పంపించాలి అని, దాన్ని ఏమంటారు, రిమాండ్లోకి తీసుకోవాలి, కోర్టులో వాడిని ప్రొడ్యూస్ చేయాలి అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు
ఏం చెప్పారంటే వాడిని అట్లా చేయడం తప్పంట. పరకామంలో దొరికినంత మాత్రాన ఆ డబ్బు వాడు వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు కదా, నువ్వు అర్జెంటుగా వాళ్ళని ఎందుకు ఇది చేయడము? వాడిని తప్పుపట్టే స్వామి, వాడు తీసుకుని 72,000 రూపాయలు మాత్రమే, వాడి దగ్గర నుంచి వాళ్ళ చిన్నాన్న చైర్మన్ చిన్నాన్నలు వాడి దగ్గర నుంచి 14 కోట్లు నువ్వు నొక్కేస్తాను స్వామి, ఏం స్వామి మీరు అంటూ ఎగతాళిగా మాట్లాడతారు. పరకామను చోరీ చాలా చిన్న చోరీ అంట. అంటే పరకామను చోరీ ఆ దేవదేవుని పట్ల అపచారం కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు నిన్న. ఏముంది, చిన్న ఇది కదా, దానికి అంత పెద్ద రాద్ధాంతం చేస్తారేం మీరు అని. అంటే టీటీడీలో దేవుడు హుండీలో సొమ్ము దోచేస్తే, కొట్టేస్తే, నొక్కేస్తే ఈయన 1,00,000 కోట్లు నొక్కేసినట్టు ఏముంది దానికి అనుకున్నాడు. అట్రాషియస్. భక్తులు కొంగు బంగారంగా కొలిచే వెంకటేశ్వరుడి యొక్క హుండీలోని డబ్బు దోచేస్తే అది చాలా చిన్న ఇష్యూ అంట. వెంకటేశ్వరుని పట్ల అపచారం జరిగితే అది చాలా చిన్న విషయం అంట. దేవదేవుడికి భక్తితో భక్తులు తమ కష్టార్జితాన్ని హుండీ ద్వారా సమర్పిస్తే ఆ డబ్బుల్ని దోచుకోవడం చాలా క్యాజువల్ ఇష్యూ అంట. అది చాలా చిన్న నేరం అంట. వాళ్ళని పట్టుకోకూడదంట. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేస్తారు కదా, ఇంకెందుకు పట్టుకోండి వాడిని అంటారు. అట్లాంటి దొంగని వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వెనకేసుకు రావడమే కాదు, వాడిని శిక్షించాలి అన్న భక్తులను కూడా తిడుతున్నారు. అసలు హుండీనే ఇది చేస్తున్నారు. అసలు పరకామని ఇష్యూనే అసలు భక్తులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో నిలువు దోపిడీ ఇచ్చే సంస్కృతిని, ఆచారాన్ని అనాచారంగా వర్ణిస్తున్నాడు. విజయవాడ నగరంలో మోగ్లీ చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. పార్వతీపురం అడవి నేపథ్యంలో రూపొందిన యాక్షన్ అండ్ లవ్ స్టోరీ మోగ్లీ చిత్రమని, ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో రోషన్ కనగల తెలిపారు. పార్వతీపురం పాడేరు అటవీ ప్రాంతంలో అద్భుతమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో చిత్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఎంతగానో సహకారాన్ని అందజేశారని ఆయన ప్రశంసించారు. బెన్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోషన్ కనకల మాట్లాడుతూ కలర్ ఫోటో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించడం తనకు గొప్ప అవకాశం అని చెప్పారు. అడవి నేపథ్యంలో ఒక గిరిజనుడు చెవిటి మూగ ప్రేమికురాలని క్రూరమైన అధికారి నుండి కాపాడుకునే కథే మోగ్లీ అని వివరించారు. పార్వతీపురం పాడేరు అటవీ ప్రాంతంలోని అందమైన ప్రాంతంలో చిత్రీకరణ జరిగిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో చిత్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు ఎంతగానో సహకరించారని వారిని ప్రశంసించారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రమోషన్లో భాగంగా విజయవాడకు రావడంతో ఇక్కడ విద్యార్థుల యువత నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పారు. తన తండ్రి రాజు కనకాల, తల్లి సుమాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నానని రోషన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాలభైరవ చక్కటి సంగీతాన్ని అందించారని, నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎలాంటి ఖర్చుకైనా వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారని రోషన్ ప్రశంసించారు. హీరోయిన్ సాక్షి మడోల్కర్ తన తొలి చిత్రంతోనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందని, చెవిటి మూగ పాత్రలో ఆమె అలరించిందని తెలిపారు. అనంతరం హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ తనకి ఇది మొదటి చిత్రం అని చెప్పారు. తాను రోషన్ లాంటి మంచి హీరోతో కలిసి నటించాలని, యాక్టింగ్ లో అతను ఎంతగానో సహకరించారని చెప్పుకొచ్చారు. మూగ చెవిటి క్యారెక్టర్ లో నటించడానికి ఎంతో కష్టపడ్డానని, ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నానని చెప్పారు. మోగ్లీ గురించి మాట్లాడాలంటే అండి, ఈ సినిమా చాలా ప్రేమతో, చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. చాలా 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 థింగ్స్ జరిగాయి సెట్లో. చాలా అడ్డంకులు ఇవన్నీ దాటుకుని ఇక్కడ వరకు వచ్చాం. అండ్ డిసెంబర్ 12న మా సినిమా విడుదలవబోతుంది. మీరందరూ సపోర్ట్ చేసి, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. సో మీరందరూ కొంచెం మంచిగా మీకు అనిపించింది పబ్లిష్ చేసి మీరు సినిమాని బాగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్, డిసెంబర్ 12న థియేటర్స్లో రాబోతుంది మోగ్లీ. సో బేసిక్గా అండి, నేను కథలు వినేటప్పుడు నేనే వింటానండి. నాకు ఏదైనా కథ చాలా నచ్చింది అంటే దాని తర్వాత నేను దాన్ని ఒకసారి అమ్మ నాన్నకి ఒక ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ జడ్జ్మెంట్ కొంచెం తెలుసుకోవడానికి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటానండి. బట్ ప్రైమరీగా నేనే నా కథలు వింటాను, నాదే మొత్తం డిసిషన్ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళని నేను పెద్దగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో వాళ్ళ జడ్జ్మెంట్ కోసం వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాం అంతే. అవార్డ్ విన్నింగ్ మూవీ కలర్ ఫోటో అనేది ఉన్న సందీప్ గారు ఈ స్టోరీ మిమ్మల్ని అనుకున్నప్పుడు, మీకు చెప్తున్నప్పుడు, నెరేట్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? ఇది నేనే చెయ్యాలా, మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నా అదృష్టం అని భావించారా? ఏంటి స్టోరీ గురించి? సో ఫస్ట్ సందీప్ నేను ఒక మార్చ్ ఆ టైంలో కలుసుకున్నామండి. మార్చ్లో కలుసుకున్నప్పుడు సందీప్ నాకు చెప్పడం ఏంటంటే 40% ఆఫ్ ద స్టోరీ తను రాసిన తర్వాత నన్ను మైండ్లోకి తెచ్చుకున్నాడు.
సో కథ నరేషన్ వింటున్నప్పుడైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే సందీప్ రాజ్ నరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సినిమాని చూపించేస్తాడు మన కళ్ళకు ముందు. అది వింటూ ఉండగానే నాకు అర్థమైపోయింది దట్ ఓకే, నేను వెయిట్ చేసిన దానికి ఒక అద్భుతమైన కథ దొరకబోతుందని నాకు అర్థమైంది. అండ్ ఇంకా దాని తర్వాత టైటిల్ చెప్పగానే ఇంకా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు ఇంట్లో. కట్ చేస్తే అది ఇంతమంది ఉన్న ప్రపంచంలో నాకే ఈ కథ రావాలనేది నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది, చాలా ఆనందకరంగా కూడా అనిపించింది అది. సో ట్రైలర్లో చూసినప్పుడు మీరు అడవుల్లో తిరిగే అబ్బాయిలా కనిపిస్తారు, కానీ పోలీస్ యూనిఫామ్ కనిపిస్తుంది, లేదు అంటే చేతికి కప్పల్సిన ట్యాగ్ లా కూడా కనిపిస్తుంది. ఏంటి డిఫరెంట్? అంటే మీరు ఏమైనా పోలీస్ ఆఫీసర్ గారు కనిపించబోతున్నారా? అండ్ ఒక డమ్ అండ్ డఫ్ గర్ల్ గా కూడా హీరోయిన్ కనిపించారు, లవ్ స్టోరీ ట్రాక్ ఉంది, చాలా చాలా కంటెంట్ అయితే కనిపించింది ఒక ట్రైలర్ లో. సో పోలీస్ ఆఫీసర్ ఇందులో మీరు? పోలీస్ ఆఫీసర్ నేను కాదండి, పోలీస్ ఆఫీసర్ ఇంకొక బండి స్వరాజ్ అని ఆయన ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ ప్రిపరేషన్లో ఉన్న వ్యక్తిని నేను, అంటే మోగ్లీ అనే క్యారెక్టర్. సో వీడికి కూడా పోలీస్ అవ్వాలనే కోరికే ఉంది ఎప్పటి నుంచో. అమ్మాయి కూడా చాలా అద్భుతమైన రోల్ యాక్చువల్గా తనది కూడా. తనది మాట్లాడలేదు, ఇంకా వినలేదు అమ్మాయి. సో ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా చేసింది. తను చాలా నేర్చుకుంది దాని గురించి, చాలా ఎఫర్ట్స్ పెట్టింది. ఎందుకంటే మనకి చాలా తక్కువ మంది తెలుగు ఇండస్ట్రీనే కాదు, మనకి తక్కువ క్యారెక్టర్స్ రాస్తారు ఇలాంటి అమ్మాయిల గురించి. చాలా తక్కువ సినిమాల్లో అమ్మాయికి ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఉంటుంది. లేదా మనకి జనరల్గా చూసే సినిమాలో ఎలాగంటే అమ్మాయి జస్ట్ పక్కన ఒక సెట్ పీస్ లాగా ఉంటారు. కానీ ఈ సినిమాలో మీరు ముందు సినిమా కూడా చూస్తే సందీప్ రాజ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాస్తాడు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా బాగా రాస్తాడు అమ్మాయి క్యారెక్టర్. అండ్ తను చాలా ప్రిపేర్ అయింది దాని గురించి. అంటే ఫస్ట్ ఫిల్మ్ కి మీ మదర్ చాలా సపోర్ట్ చేశారు, మరి ఈ ఫిలిం కూడా తనే మన యాంకరింగ్ అని చేయడం కానీ అలా చేస్తున్నారు ఫిలిం ప్రమోషన్స్ కి సంబంధించి. అప్పుడు కూడా అన్నారు మా మదర్ మనీ ఇస్తాను. సెకండ్ మూవీకి అలాంటిది ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉందా? అంత డబ్బులు లేవండి. బట్ అంటే లైక్ తను బిజీలో ఉన్నారు, కుదిరిందంటే జరుగుతుంది. బట్ నా ప్రయత్నాల్లో నేనున్నాను, ఆవిడ దానికి సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటారు. బట్ మిగతాది ఏంటనేది ఇంకా మనకి తెలియదు. నా పేరు సాక్షి మార్దోల్కర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ ప్రెజెన్స్ మా కోసం చాలా చాలా స్పెషల్. ఇది నా ఫస్ట్ సినిమా, కొంచెం నర్వస్, కొంచెం ఎక్సైటెడ్. అండ్ చాలా స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, మై కో యాక్టర్స్, మై డైరెక్టర్స్. మోగ్లీ థియేటర్స్లో 12th December రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్ కావాలి, మీ లవ్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫీలింగ్తో చాలా బ్లెస్డ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. అండ్ నా క్యారెక్టర్ కోసం ఆల్సో ఐ హ్యాడ్ టు, ఇట్ వాస్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ టు ప్లే డెఫ్ అండ్ మ్యూట్ గర్ల్. And even that too in my very first film. But I think my team has really helped me and supported me through day one. And I also did workshops for the character. I spent time with kids who are deaf and mute. I learned sign language for that. So a really good experience and feeling really blessed to start my journey in Telugu film industry. కల్తీ నెయ్యి పారకామణి దొంగతనంపై ఎలాంటి చర్చకైనా సిద్ధమని టీటీడీ పాలకా మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సవాల్ చేశారు. శ్రీవారి ఆలయంలో జరిగిన వ్యవహారంపై జగన్ ఎగతాళిగా ఎలా మాట్లాడతారంటూ ధ్వజమెత్తారు. మీ దేవుడి విషయంలో ఇలాగే వ్యవహరిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ పాలకా మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాలకా మండలిలో జరిగిన దొంగతనాన్ని వెనుకేసుకురావటం జగన్ తగదని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వర స్వామితో తాము రాజకీయం చేయటం లేదని, వైసీపీ ప్రభుత్వంలోనే దేవుణ్ణి రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యి విచారణలో దర్యాప్తు జరుగుతుందని, అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. స్వామివారికి నిత్యం భక్తులు దర్శనం తర్వాత కానుకలు సమర్పిస్తారని తెలిపారు. పారకామణి గురించి జగన్ చులకనగా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. శ్రీవారి ఖజానాలో దొంగతనం జరిగితే చిన్న చోరీ అని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. హిందువుల మనసు గాయపడే విధంగా జగన్ మాట్లాడారని ఫైర్ అయ్యారు. పారకామణి చోరీ తర్వాత జరిగిన పరిణామంలో జగన్ కు కూడా వాటా ఉందా అని ప్రశ్నించారు. ఇక నుంచి దొంగతనాలు చేసిన వారు కూడా ఆయన వద్దకు పోతే రాజీ చేయిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజానాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు. జగన్ కు ఇందులో వాటా ఉండబట్టే రాజీ జరుగుతుందని అర్థమవుతుందని ఆరోపించారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు తాము చేయమని స్పష్టం చేశారు. వైవీ సుబ్బారెడ్డి గోపూజ చేస్తారని చెప్తున్నారని, మరి కల్తీ నెయ్యి వాడినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. సిట్ అధికారులను విమర్శించడం సరికాదని అన్నారు. పోలీసు అధికారులకు వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఖజానాలో దొంగతనం జరిగితే అది చిన్న చోరీనంటావా?
72,000 రూపాయలు చోరీ చేశారు. అది చిన్న దొంగతనం అని చెప్తావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అంతేలే, లక్షల కోట్ల కొల్లగట్టి 16-17 నెలలు జైల్లో ఉండి బెయిల్ మీద బయట ఉండేవాడికి దొంగల్ని సమర్థిస్తారా మీరు? దొంగతనాన్ని సమర్థిస్తారా మీరు? 72,000 కాజేసి 14 కోట్లు కట్టించా అంటే ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది? అది మాట్లాడేటప్పుడు ఆ మాత్రం అవగాహన లేదా నీకు? నీకు చెప్పినోళ్ళైనా బుద్ధి ఉందా లేదయ్యా? 72,000 మీరు అంటారు, 14 కోట్లు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి నీకు చెప్పినోళ్ళైనా నువ్వు అడగాలి కదా? ఎవరు స్క్రిప్ట్ రాయిచ్చారో, ఎవరు నీకు చెప్పారో వాళ్ళనైనా అడగాలి కదా? ఏ విధంగా మీరు 14 కోట్లు రాయిచ్చారని? మార్కెట్ వాల్యూ 14 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు, రిజిస్టర్ వాల్యూ 14 కోట్లు, మార్కెట్ వాల్యూ దాదాపు 72,000 దొంగ దగ్గర 50 కోట్ల రూపాయల డబ్బు ఏ విధంగా వచ్చిందో ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఇది వెంకటేశ్ దగ్గర జరిగింది కాబట్టి ఇలా ఉన్నావు. యేసు దగ్గర జరిగి ఉంటే కూడా ఇదే రియాక్షన్ ఇచ్చి ఉంటావు నువ్వు. వెంకటేశ్ దగ్గర జరిగింది కాబట్టి నీ భావన ఈ విధంగా ఉంది. అదే మీ యేసు దగ్గర జరుగుంటే కూడా ఇదే విధంగా నీ స్పందన ఉండేదా? కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్ళిందనే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. నేను ఈ మధ్య చెప్తూ ఉన్నా మీకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారుల నుంచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖుల వరకు పరకామణిలో హస్తం ఉంది అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్తో అది మాకైతే అర్థమైపోయింది. ఇంకా చాలామందికి ఇంకా పై స్థాయిలో కూడా దీంట్లో వాటాలు ఏమైనా వెళ్ళాయా అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసా ఇది? జగన్మోహన్ రెడ్డి గారికి 2023లో ఏప్రిల్లో దొంగతనం జరిగిన తర్వాత, రవికుమార్ దొంగతనం జరిగిన తర్వాత ఆయన చెప్పాడు నిన్న, కొందరు న్యాయమూర్తుల సలహాల వరకు ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు. దాంట్లో నీ సలహా కూడా ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? రాజీ చేసుకోండి, ఏమి కాదులే, నేనున్నాలే, నేను చూసుకుంటానని చెప్పి నువ్వేమైనా దొంగకి ఏమైనా భరోసా ఇచ్చావా? ఈరోజు రాష్ట్రంలో దొంగలంట 72,000 రూపాయలు చోరీ చేసే దొంగలు ఆ లోపల కానీ ఎవరైనా దొంగతనాలు చేస్తే కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి పోవాల్సిన అవసరం లే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే రాజీ చేస్తాడు ఆయన. మీ మీద ఎటువంటి కేసు లేకుండా రాజీ చేస్తాడు. లోటస్ పాండో, తాడేపల్లి ప్యాలెసో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే ఆయన రాజీ చేస్తారు. ఎక్కడో ఒక ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి నిన్న మీరు మాట్లాడిన మాటలు, వెనకేసుకొని వచ్చినటువంటి మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఖచ్చితంగా పరకామణి అంశంలో మీకు తెలిసే జరిగిందా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు. పరకామణి అంశం జరిగిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరులో అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న మీ ప్రెస్ మీట్తో అన్నీ నిజమైపోయాయి. నీ మారిగా భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. నువ్వు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేశావు. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు తీసుకుని వచ్చిన వ్యక్తి కూడా నువ్వే. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఏ అంశాన్ని కూడా టీటీడీ వెబ్సైట్లో పొందుపరచలేదన్నప్పుడే మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, దీంట్లో ఏదో జరుగుతూ ఉంది అని. మీ సుబ్బారెడ్డి గారి గురించి, మన వైవి సుబ్బారెడ్డి గారి గురించి వెనకేసుకొని వచ్చారు కదా, వాళ్ళ ఇంటికి పోతే తెలుస్తుంది ఆయన పరమభక్తుడు. ఎస్, పరమభక్తుడే, మేము కాదనట్లే. ఇంటికి పోతే గోపూజ 3 సార్లు చేస్తారన్నావు, చేస్తాడు, సంతోషం. కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆవు నెయ్యి వాడాలయ్యా, పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి వాడాలయ్యా. మీ హయాంలో పోటు కార్మికులు, జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొత్తం విషయం చెప్పినట్లేదు, పోటు కార్మికులు, నెయ్యిలో నాణ్యత లేదు, లడ్డులో తయారు చేసే సందర్భంలో దుర్వాసన వస్తూ ఉంది, నిలువ ఉండట్లేదని చెప్పి పోటు కార్మికులు చెప్పిన తర్వాత కూడా మీ మౌనమునులు మౌనంగా ఉన్నారు. 3 ఏళ్ళు 5 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. పోటు కార్మికులు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా అటు లడ్డులో కానీ ఇటు పరకామణిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వివరించిన తీరు కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా ఉన్నాయి. మాట్లాడుతూ మళ్ళీ దాంట్లో అన్నాడు, సిట్ అధికారుల్లో వాడు వీడు అని మాట్లాడతాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఈరోజు అయితే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదనుకో, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నావు. ఇప్పుడు ఏందయ్యా నువ్వు మాట్లాడే మాటలు? ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిని వాడు వీడు అని మాట్లాడతావా? వెంటనే
పోలీస్ అధికారులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పాఠశాలలో రాజకీయాలు ఉండకూడదని తమ ప్రభుత్వ విధానమని అన్నారు. అందుకే ఇప్పుడు ఏ పాఠశాలలోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా నా ఫోటోలు కనిపించవని తెలిపారు. పాఠశాల భవనాలకు పార్టీ రంగులు లేవు, రాజకీయ కార్యక్రమాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భూమిని ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం సలహాలు, సూచనలు ఇస్తున్నారని తెలిపారు. మేం యువకులం, ఉత్సాహవంతులం, మేం మిసైల్స్ అయితే మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీపీఎస్ లాంటి వారిని ఆయన మాకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, క్వాలిఫైడ్ టీచర్లు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లతో పాటు ఆటలు, యోగా వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఏపీ ప్రజలు గర్వపడేలాగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఆర్థికంగా మనం ముందరికెళ్తున్నాం, నంబర్ 1 అవుతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. అందుకనే నేను విద్యాశాఖ మార్చులు అయిన తర్వాత ప్రాథమిక పాఠశాలలో మన పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూసా. దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. నేను అప్పుడు అధికారులను అడిగా, నేను పెరిగే సమయంలో 50-50 చేశాం. బ్రహ్మని నాకు పెళ్ళి ఇప్పటికీ 19 సంవత్సరాలు అయింది. ఇంటి పనులు మేము 50-50 చేస్తాం. ఎందుకు బుక్కుల్లో 50-50 లేదని ఏకంగా 50% ఫోటోలు మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేసే విధంగా మేము రూపొందించాం. నిజమైన మార్పు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలవుతుంది. ఇక్కడ చాలామంది అక్కలు నవ్వుతున్నారు. నేను చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు కదా తల్లి, కరెక్ట్గా చెప్పానా? ఇంకో పక్కన తల్లి, పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం. మీరు చూస్తే రాజకీయ నాయకుల పేరులతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్కి ఇచ్చాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం. మీరు చూడండి, మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి, మెటీరియల్లో కానివ్వండి, చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారి ఫోటో కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి, ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్ని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చామమ్మా. 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులంని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడచ్చని. కేవలం పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం, అది కూడా ముందలు తీసుకెళ్తాం. ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డేవారు. ట్రాన్స్పరెంట్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం. ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఏకంగా ఈ టెట్ ఆప్షనల్ చేశాం. ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎక్స్పోజర్ విజిట్స్ కోసం ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలు కూడా పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. త్వరలో వాళ్ళు కూడా ఇతర దేశాలకు పంపించి అక్కడ నేర్చుకుని తిరిగి వచ్చి ఇక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్
ప్రభుత్వ పాఠశాలలో అందజేసే బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. భారతదేశంలోనే నంబర్ 1 చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ, వెనుకొండి నాకెప్పుడు సలహాలు ఇస్తున్న ఒక వ్యక్తి, ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి, నాకు అన్న సమానమైన పవన్ అన్న గారు. క్యాబినెట్ మీటింగ్ కరెక్ట్గా ముందెళ్తాం ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. ఎప్పుడెళ్ళి అన్ని కలుస్తా, డిస్కస్ చేస్తాం. మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ, స్కూల్ కిట్ గురించి కానీ, కరికులం గురించి కానీ, మహిళలు గౌరవిస్తాం విషయంలో కానివ్వండి, ఇవన్నీ మేము డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే టీం వర్క్గా మేము పనిచేయాలి. మీ పిల్లల గురించి అందరం ఆలోచిస్తున్నాం. నాకు కూడా టైం టు టైం సలహాలు ఇచ్చి నడిపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, పవనన్నకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కు సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. విదేశీ పర్యటనకు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో విదేశాల్లో పర్యటిస్తున్న యువనేత. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఐటీ గురించి ఎక్కువగా మాట్లాడేవారన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.